మన దేశంలోని భూలోక స్వర్గం గురించి మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది. అక్కడ దుకాణాల్లో యజమానులు ఉండరు. మీరు వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు. డబ్బులు ఆన్లైన్లో చెల్లించి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎవ్వరూ మిమ్మల్ని అనుమానంగా చూడరు. అక్కడ బిచ్చగాళ్ళు కనిపించడం చాలా అరుదు. అక్కడ రోడ్లపై హారన్ మోగించడం అసభ్యంగా భావిస్తారు. అక్కడ చెత్త కనిపిస్తే అది ఎవరి చెత్త అని అడుగుతారు. కనిపించిన వ్యక్తే శుభ్రం చేస్తాడు. అక్కడ ఒక వ్యక్తి తప్పు చేస్తే అది కేవలం అతని తప్పు మాత్రమే కాదు, మొత్తం సమాజం బాధ్యతగా భావిస్తుంది. అక్కడ మహిళలు వ్యాపారాలు నడుపుతారు. అక్కడ ప్రజలు తమ అవసరాల కంటే సమాజ శ్రేయస్సుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఇదంతా ఏదైనా విదేశీ దేశం గురించి కాదు, మన భారతదేశంలోనే ఉన్న ఒక అద్భుతమైన రాష్ట్రం గురించి. ఆ రాష్ట్రం పేరు మిజోరాం. చాలా మంది దీనిని భూలోక స్వర్గం అని పిలుస్తూ ఉంటారు. కానీ మిజోరాం ప్రత్యేకత కేవలం ప్రకృతి అందాలు మాత్రమే కాదు, అక్కడి మనుషుల మనస్తత్వం, వారి జీవన విధానం, వారి సామాజిక విలువలు. ఇవే మిజోరాంను భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన ప్రాంతంగా నిలబెట్టాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మిజోరాం గురించి మాత్రమే కాదు, ఒక సమాజం ఎలా ఉండాలో కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఫ్రెండ్స్, మనం సాధారణంగా స్వర్గం అంటే ఏమనుకుంటాం? పచ్చని ప్రకృతి, అందమైన కొండలు, ప్రశాంతవంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, అవన్నీ మిజోరాంలో ఉన్నాయి. కానీ వాటికంటే గొప్పది అక్కడి ప్రజల మనసు. అందుకే మిజోరాంను చూసిన వారు కేవలం ప్రకృతి అందాలు మాత్రమే కాదు, అక్కడి జీవన విధానాన్ని కూడా ప్రశంసిస్తారు. భారతదేశం ఈశాన్య ప్రాంతంలో ఉన్న మిజోరాం ఒక చిన్న రాష్ట్రం, కానీ విలువల పరంగా చాలా పెద్దది. చుట్టూ పచ్చని కొండలు, లోతైన లోయలు, మేఘాలతో కప్పబడిన పర్వతాలు, అడవులతో నిండిన ప్రకృతి. ఈ అందాలను చూసిన వారు మంత్రముగ్ధులవుతారు. అయితే ప్రకృతి అందాలు ప్రపంచంలో చాలా చోట్ల ఉంటాయి, కానీ మిజోరాంని ప్రత్యేకంగా నిలబెట్టేది అక్కడి సమాజ నిర్మాణం. ఇక్కడ ట్వాంగ్ లేనా అనే ఒక భావన ఉంది. ఈ ఒక్క పదం మిజోరాం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. దీని అర్థం కేవలం దయ కాదు, కేవలం సేవ కూడా కాదు. సమాజంలోని ప్రతి వ్యక్తి ఒకరికొకరు బాధ్యతగా ఉండడం, స్వార్థం కంటే సమాజ శ్రేయస్సును ముందుకు పెట్టడం, అవసరంలో ఉన్న వారికి తోడుగా నిలవడం. ఇదంతా కలిపి ట్వాంగ్ లేనా. మన దేశంలో చాలా ప్రాంతంలో వ్యక్తిగత ప్రయోజనాలు ముందుంటాయి, కానీ మిజోరాంలో సమాజ ప్రయోజనం ముందుంటుంది. అందుకే అక్కడ ఒకరి కష్టం అందరి కష్టంగా భావిస్తారు, ఒకరి సంతోషం అందరి సంతోషంగా భావిస్తారు. ఒకసారి ఊహించండి, మీరు ఒక దుకాణానికి వెళ్ళారు, అక్కడ ఎవ్వరూ లేరు, షాప్ కీపర్ లేడు, సీసీ కెమెరా లేదు, గార్డ్ లేడు. అయినా ప్రజలు వస్తువుల్ని తీసుకొని నిజాయితీగా డబ్బును చెల్లించి వెళ్తారు. మనలో చాలా మందికి ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ మిజోరాంలో ఇలాంటి దుకాణాలు కనిపిస్తాయి. ఇది కేవలం నిజాయితీ కాదు, ఇది పరస్పర నమ్మకం, సమాజం మీద ఉన్న విశ్వాసం. ఇక్కడ ప్రతి వ్యక్తి తాను చేసే పని సమాజంపై ప్రభావం చూపుతుందని భావిస్తాడు. అందుకే మోసం చేయాలనే ఆలోచన చాలా అరుదుగా ఉంటుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మిజోరాంలో బిచ్చగాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే అక్కడి సమాజం ఒక వ్యక్తిని ఒంటరిగా వదిలేదు. ఎవరికైనా కష్టం వస్తే పొరుగువారు సహాయం చేస్తారు, సమాజం సహకరిస్తుంది, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందుతుంది. ఇది ప్రభుత్వ పథకాల వల్ల మాత్రమే కాదు, ప్రజల మనస్తత్వం వల్ల సాధ్యమైంది. ఇదే మిజోరాం ప్రత్యేకత. ఇక్కడ మహిళల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. భారతదేశంలో అనేక ప్రాంతంలో మహిళలు ఇంకా సమాన అవకాశాల కోసం పోరాడుతుంటే, మిజోరాంలో మహిళలు వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక వ్యాపారాలను మహిళలే నిర్వహిస్తూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, లింగ వివక్షత చాలా తక్కువగా కనిపిస్తోంది. సమానత్వ భావన బలంగా ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. అందుకే మిజోరాం సామాజిక సూచికల్లో ముందంజలో ఉంటుంది. ఇప్పుడు పరిశుభ్రత గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో చాలా నగరాలు పరిశుభ్రత సమస్యలతో బాధపడుతూ ఉన్నాయి, కానీ మిజోరాంలో పరిశుభ్రత ఒక అలవాటు, ఒక సంస్కృతి, ఒక బాధ్యత. రోడ్డుపై చెత్త కనిపిస్తే అది మున్సిపాలిటీ పని అని భావించారు. కనిపించిన వ్యక్తే శుభ్రం చేస్తాడు. పాఠశాల విద్యార్థులు కూడా శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి నుంచే సమాజ బాధ్యతను నేర్పిస్తారు. అందుకే మిజోరాం పరిశుభ్రత రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ట్రాఫిక్ క్రమశిక్షణ కూడా అద్భుతంగా ఉంటుంది. మనం తరచూ చూసే హారన్ శబ్దాలు, నిర్లక్ష్య డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణాలు, ఇవి అక్కడ చాలా ట్రాఫిక్ నియమాలు ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తారు. ఎందుకంటే నియమాలు భయంతో కాదు, బాధ్యతతో పాటించాలని వారు నమ్ముతారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. మీరు ఎక్కడైనా మీ వస్తువు మర్చిపోయినా అది తిరిగి మీకు చేరే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడి ప్రజలు దొరికిన వస్తువును తిరిగి యజమానికి అందించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది వారి విలువలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇప్పుడు విద్య గురించి మాట్లాడుకుందాం. మిజోరాం అక్షరాస్యతలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. దాదాపు ప్రతి వ్యక్తి చదువుకున్న వారే. విద్య కేవలం ఉద్యోగం కోసం కాదు,
మంచి పౌరుడిగా మారడానికి అవసరమని అక్కడి సమాజం భావిస్తోంది. అక్షరాస్యత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణం, సామాజిక బాధ్యత ప్రతి విషయంలో వారు చైతన్యవంతంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి గురించి చాలా చర్చ జరుగుతోంది. ఎత్తైన భవనాలు, పెద్ద రోడ్లు, భారీ పరిశ్రమలు ఇవన్నీ అభివృద్ధి సూచికలుగా భావిస్తారు. కానీ మిజోరాం మనకు మరో విషయం చెబుతోంది. నిజమైన అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు. మంచి మనుషులు ఉండడం, పరస్పర విశ్వాసం ఉండడం, సమాజంలో సామరస్యం ఉండడం కూడా అభివృద్ధే. మిజోరాం మనకు ఒక ప్రశ్న వేస్తోంది. మనం ఎంత ఆధునికంగా మారినా మనం ఒకరు నమ్మగలుగుతున్నామా? సమాజం కోసం పనిచేస్తున్నామా? ప్రకృతిని కాపాడుతున్నామా అనే ప్రశ్న. అందుకే మిజోరాం కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు. అదొక జీవన విధానం, ఒక విలువల పాఠశాల, ఒక సామాజిక ప్రయోగం, ఒక ఆదర్శ సమాజం ఎలా ఉండాలో చూపించే ఉదాహరణ. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం మిజోరాం నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. పరిశుభ్రత నేర్చుకోవచ్చు, క్రమశిక్షణ నేర్చుకోవచ్చు, సమాజ బాధ్యత నేర్చుకోవచ్చు, నిజాయితీ నేర్చుకోవచ్చు, పరస్పర సహకారం నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రకృతి అందాలు మనల్ని ఆకర్షిస్తాయి, కానీ మనుషుల మంచితనం మన హృదయాన్ని గెలుచుకుంటుంది. మిజోరాం ఈ రెండింటి కలయిక. అందుకే దీనిని చాలా మంది భూలోక స్వర్గం అంటారు. మరి మీరు ఏమనుకుంటున్నారు? మిజోరాం లాంటి జీవన విధానం దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సాధ్యమా? మిజోరాం గురించి మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రత్యేక కథనాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.